బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా వాడివేడిగా సాగనున్నాయి. శాసనసభ సమావేశాల్లో నేడు 4 బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఇక అలాగే 4 బిల్లులైన తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక నేడు అసెంబ్లీలో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ, అలాగే ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు, రైతు భరోసాపై చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా వాడివేడిగా సాగనున్నాయి. ఇక శాసనసభ సమావేశాల్లో నేడు 4 బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల 5వ రోజు ఈ రోజు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ యొక్క 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి శీతాకాల సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ముందుగానే అసెంబ్లీకి రావడం జరిగింది. 8:30కే తన నివాసం జూబ్లీ హిల్స్ నుండి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ అసెంబ్లీలో ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కూడా సమావేశం అవుతారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలపైన ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతారు. అసెంబ్లీలో ఈ రోజు భూభారతికి సంబంధించినటువంటి అంశం పైన, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన షార్ట్ డిస్కషన్ ఉంటది. కాబట్టి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి భూభారతికి సంబంధించినటువంటి ఇటు బిల్లును అసెంబ్లీలో పెట్టారు. కాబట్టి దీనిపైన చర్చ ఉంటది. ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం, ఈ రెండు కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి దానిపైన విధి విధానాలు ఏ విధంగా ఎవరెవరికి ఇవ్వాలి రైతు భరోసా అనే దానిపైన ఇప్పటికే కేబినెట్ ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నివేదికను అసెంబ్లీ ముందు నుంచి దీనిపైన ఒక డిస్కషన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక బిల్లు పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క షార్ట్ డిస్కషన్ లో ప్రధానంగా రైతులకు గతం ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా ఎవరు పడితే వాళ్ళు భూ రికార్డులలో పేర్లు నమోదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసుకున్న రికార్డులలో తమ పేర్లు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంతో విచ్చలవిడిగా ఈ యొక్క ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పేసి రైతు భరోసా ఎవరికి పడితే వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి దానిపైన ప్రధానంగా ఈ రోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా భూభారతికి సంబంధించినటువంటి అంశం పైన ధరణిలో గతంలో అనేక తప్పులు జరిగినాయి. 119 తప్పులు ఇప్పటికే ధరణికి సంబంధించినటువంటి తప్పులు ఎతికిన నేపథ్యంలో ఈ తప్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మరొకసారి ఈ చర్చించి ఈ భూభారతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఏమేమి ఇవ్వబోతా ఉన్నది, భూభారత్ ద్వారా ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరబోతా ఉంది, గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి తప్పులకు ఏ విధంగా చెక్ పెట్టబోతా ఉందని చెప్పి దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి ఈ అంశాలపైన చర్చించేటప్పుడు ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. మరొక వైపు ఈ యొక్క సమావేశాల్లో ప్రధానంగా క్వశ్చన్ అవర్ జరుగుతుంది. క్వశ్చన్ అవర్ తర్వాత అంటే ప్రధానంగా ఈ క్వశ్చన్ అవర్ లో నకిరేకల్ నియోజకవర్గం సంబంధించినటువంటి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలోక్స్ పనులకు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం ఇటు క్వశ్చన్ అవర్ లో పాల్గొంటారు. దానికి సమాధానం కూడా ఉంటది. ఆ తర్వాత ఇటు ధరణిలో పెండింగ్ దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఇటు ధరణికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఒక కమిటీ వేసినటువంటి రాష్ట్ర సర్కారు, ఆ తర్వాత ధరణిలో ఉన్నటువంటి తప్పులను పరిష్కరించేందుకు, ఆ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఫిబ్రవరి, మార్చి నెలలో దీనికి సంబంధించిన డ్రైవ్ నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు గిరిజనులు మరియు అటవీ శాఖ అధికారుల మధ్య తరచూ జరుగుతున్నటువంటి భూ వివాదాలు లేదా పోడు భూములకు సంబంధించినటువంటి అంశం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆందోళన, దాంతో పాటుగా వాళ్ళు పోడు భూముల కోసం ప్రతిరోజు ఈ యొక్క పోడు సాగు చేసుకోవడం కొరకు వాళ్ళు అడవులను నరుకుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి సమస్య, దీనిపైన కూడా చర్చిస్తారు. మరొక వైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇప్పటికే మండలిలో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల పైన మరొకసారి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు చెల్లించేటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశం పైన కానీ, మేలు రకం ధాన్యానికి అంటే సన్నొడ్లకు సంబంధించినటువంటి ధాన్యానికి ఇప్పటికే బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన వచ్చే పంట కూడా ఇస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ చెప్పింది కాబట్టి దీనిపైన వీటన్నింటిపైన కూడా విద్యుత్ కంపెనీలో జూనియర్ లైన్మెన్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్టిజన్లో తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్స్, దేవాలయాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సాయం ప్రతి సంవత్సరానికి చేస్తామని చెప్పి రాష్ట్ర సర్కార్ చెప్పింది కాబట్టి దీనిపైన కూడా ఈ క్వశ్చన్ అవర్ లో వీటన్నిటిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకు మంత్రులు సంబంధిత శాఖ మంత్రులు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ తర్వాత భూభారతి చట్టం పైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ప్రధానంగా ఈ భూభారతి బిల్లును ఆమోదించుకున్న తర్వాత పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్, అంటే పంచాయతీరాజ్ లో గతంలో కూడా గత సర్కార్ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయకుండా ఉండే అంశం గతంలో ఉండే, దాన్ని ఇప్పుడు సవరించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో 2 పర్యాయాలు రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి గత సర్కార్ దాన్ని ఎత్తివేస్తూ ఒక పర్యాయానికి మాత్రమే రిజర్వేషన్లు ఉండే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆ యొక్క జనాభా దృష్ట్యా, ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మండలం యూనిట్ గా గ్రామాలను బేస్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు 5 సంవత్సరాలకు ఒకసారి మారే విధంగా దీన్ని మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా కనీసం 5 ఎంపీటీసీలు ఒక మండలానికి ఉండే విధంగా కూడా, అంటే ఇప్పటికే ఒక 2-3 ఎంపీటీసీలతోనే మండలం ఎంపీపీ ఉన్నది కాబట్టి అట్లాంటి పరిస్థితి, కోరం లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సవరించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సవరణ బిల్లు సభలో ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. ఈ మున్సిపల్ అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దానిపైన, ఆ తర్వాత రైతు భరోసా పైన ఒక షార్ట్ డిస్కషన్ ఉంటుంది. షార్ట్ డిస్కషన్ తర్వాత ఈ రోజు సెషన్ అయితే ముగిసేటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.